యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాము. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్యగణము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము దివ్యగణము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 22 నుండి 24 వరకు మార్చి చదువుకుందామండి. పేజ్ నెంబరు పాత నిబంధనలో 3, ఆదికాండము 3వ అధ్యాయము 22 నుండి 24 వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. 23వ వచనం దయచేసి నా వెనక్కి చెప్పండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పూజనీయమైన హెచ్చించబడిన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నీ పిల్లలముగా శేషముగా చేరి రావడానికి ప్రభు పునరుద్ధాన దినమున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సీయోను గీతముల ద్వారా ప్రభువా నిన్ను తల వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములోని ఆదికాండములో 3వ అధ్యాయములో 3 వచనములు చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం. చదవబడిన లేఖనము ద్వారా మాతోను నాతోను మాట్లాడుతూ రమ్మని ఆత్మ అయ్యున్న మిమ్ములను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు పురుకొల్పు మా అందరికి అనుగ్రహించి పెట్టమని ఎన్నిక లేని నిష్ప్రయోజకుడైన బుద్ధిహీనుడైన నీ దేనదాసుడైన నన్ను దయతో కనికరించి క్షమించండి. నా బుద్ధిహీనత యావత్తు నీ ఎదుట ఉన్నది. ప్రభువా కనికరించి క్షమించి శిలువ రక్తముతో శుద్ధి చేసి మీరుగా నీ దాసుని మరుగుపరిచి నీ దాసుని బోరు ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచమని ఇంకా రానైన ప్రియులను సకాలములో నీ ఇంటికి తోడుకు రావాల్సిందిగా బ్రతమాలుకుంటూ వందనములు స్తోత్రములు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అతి వినయముగా బ్రతమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము మరి ప్రస్తుతమున్న కాల పరిస్థితులు దయచేసి గమనించుకోవాలని మనవి చేస్తున్నా. మరలా కరోనా విజృంభిస్తుంది. ఇప్పుడు మరి అమలాపురంలో అయితే కనుక కేసులు కూడా పోలీసు వారికే 10 మందికి వచ్చినాయి అని చెబుతూ వచ్చినారు. అనేక మందికి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా అధికమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కును ధరించండి. ప్రతి ఒక్కరూ ఒక శానిటైజర్ బాటిల్ను మీరు కొనుక్కోండి. ఎంతో ఉండదు, సుమారు 100 రూపాయలకు లోపులోనే 70, 40, 50 రూపాయలలో ఉంటూ ఉన్నాయి. స్ప్రే చేసుకునేవి కూడా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా మీ నీళ్ల బుడ్డి అనగా మీ వాటర్ బాటిల్ మీరు పట్టుకెళ్ళండి. వేరే వేరే చోట్ల మీరు మంచినీళ్లు తాగకండి.
ఏవి చేతితో ముట్టుకోవద్దు. హాస్పిటల్స్ కి అవసరమైతే వెళ్ళండి తప్ప ప్రతిదానికి హాస్పిటల్ కూడా వెళ్ళకండి. ఖాళీగా రోడ్ల మీద తిరగకండి. ప్రతిదానికి వెలుపటికి రాకండి. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటే వారికే ఆరోగ్యం కాదు, వారి ఇరుగు పొరుగు వారికి కూడా ఏమి ఇచ్చిన వారు అవుతారు? ఆరోగ్యం ఇచ్చిన వారు అవుతారు. అప్పుడు మన గ్రామానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఏం చేసిన వారం అవుతాం? మంచి చేసిన వారు, మేలు చేసిన వారం అవుతాం. మాస్కులు కంపల్సరీ ధరించండి. మాస్క్ పెట్టుకుంటే మనకు మెదడుకి వెళ్ళవలసిన ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. అది సహజమే. అయినా కానీ పెట్టుకోవలసిందే. పెట్టుకొని ఒక్కొక్క 10 పావు గంట తర్వాత తీసి గాలి పూర్తిగా పీల్చుకొని మరలా మాస్క్ పెట్టుకోండి. మాస్కులు లేకుండా ఎవరు కూడా వెలపటికి వెళ్ళకండి. మరలా 2 సెషన్లు అందుకే మనం పెట్టుకున్నాం. లేకపోతే ఒకే సెషన్ తోటి మరి జరుపుకుందాము. మరి మరలా ఇది విజృంభిస్తుంది కాబట్టే కరోనా కొరకు మరలా మనము 2 సెషన్ల కింద పెట్టుకుంటూ వచ్చినాం. రండి మన భాగము కొరకు ఆదికాండము 3వ అధ్యాయము 22 నుండి 24 వరకు చూసినప్పుడు మరి 22వ వచనాన్ని మనము గత వారాలలో ధ్యానిస్తూ వచ్చినాము. ఆయనైతే గనక నిరంతరము జీవిస్తాడని అక్కడి నుండి పంపివేస్తున్నాడు, పాపిగా జీవిస్తాడని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారైతే గనక ఆయన రక్తమును ప్రాణమును పెట్టి మనము నిరంతరము జీవించాలని ఆయనే మనకు జీవాహారముగా అయినాడని మనము చూస్తూ వచ్చినాం. ఈ దినాన 23, 24 వచనాలలో మరొక మాటను మనము ధ్యానించుకుని ఆరాధించుకుందాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టెను. కాబట్టి వెళ్ళగొట్టెను అనే మాట కొంచెం బాధాకరంగానే ఉంది. పంపివేసెను అనే మాట అయితే గనక కొంచెం సబబుగా ఉంది. మంచిగా పర్వాలేదులే, బాగానే చేసినాడైనా అని అనుకోవచ్చు. కానీ వెళ్ళగొట్టెను అనే మాట చదివినప్పుడు మన పితరుడిని దేవుడు వెళ్ళగొట్టినాడు. అంటే ఎందుకు వెళ్ళగొట్టినాడు? ఇంకా వెళ్ళడం లేదన్నమాట. అక్కడే తచ్చాడుతున్నాడు, అక్కడక్కడే తచ్చాడుతున్నాడు. వెళ్ళు, ఆ బయట నీ కొరకు భూమిని చేశాను కదా, ఆ భూమిని పండించుకొని ఆ భూమి మీద వచ్చే పంట తిను, పో బయటికి అని అన్నాడు. అయితే వెళ్లకుండా అక్కడే ఆయన భార్య తిరుగుతూ ఉన్నాడు. ఈయనకి మనసులో ఏముంది అంటే, వీడు గనక ఏదేనులోనే ఉంటే నేను చెప్పిన మాట వినకుండా ఆయన భార్య చెప్పిన మాట విని ఆ ఫలాలు తిన్నాడు. ఇప్పుడు ఆయన భార్య అంటది, సరే అలాగా మంచి చెడ్డలు తెలిసినాయి కదా, ఆ జీవవృత్తి ఫలం కూడా తిందామయ్యా, నిరంతరం జీవిస్తూ ఉంటాం కదా, ఇంక చావు ఉండదు కదా అన్నదనుకో, అప్పుడు అది కూడా తింటాడు. అది తింటే ఈయన నిరంతరము ఎలా జీవించాలా? పాపిగా జీవించాలి, పాపముతో జీవించాలి. పాపపు శిక్షకు ఎదురు చూస్తూ, పాపాలు చేస్తూ, పాపాన్ని పెంచుకుంటూ, శిక్ష కొరకు ఎదురు చూస్తూ మరణం లేకుండా జీవించాలి. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు, తండ్రికి తెలుసు. పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లలు అడిగినప్పుడు ఇది నీకు వద్దురా అంటాం మనం. వాళ్ళు అనుకుంటారు మా బాబుకి ఇష్టం లేదు ఇవ్వడం, మా అమ్మకి ఇష్టం లేదు ఇవ్వడం అని అనుకుంటారు. ఏంటి దాని వల్ల వచ్చే నష్టం మనకి తెలుసు. ఆ చాకు ఉంది, అక్కడ ఒక జాంకాయ ఉంది, వాడు చాకుతో నేను కోస్తాను అని అంటాడు. నీకు ఆ చాకు వద్దు, నేను కోసిస్తాను అంటే, లేదు నాకు ఇవ్వి అని అంటాడు. చాకు వాడికి ఇస్తే కలిగే ఫలితం ఎవరికి తెలుసు? తండ్రికి తల్లికి తెలుసు. అలాగే ఆదామును ఏదేనులో ఉంచితే కలిగే ఫలితం ఎవరికి తెలుసు? తండ్రి అయిన దేవాది దేవుడికి తెలుసు. అందుకే ఏం చేసినాడు? అక్కడే తచ్చాడుతుంటే నేను అనుకుంటా ఒక కర్ర లాంటిది ఏదన్నా తీసుకున్నాడేమైనా, పోతావా పోవా ఇక్కడి నుండి అని వెళ్ళగొట్టినాడని. మనం ఇంట్లోనికి వచ్చిన కుక్కలని, మాకు ఇక్కడ స్వీటీ అని ఒక కుక్క ఉంటుంది, అది వచ్చేస్తూ ఉంటది, ఇంట్లోకి వచ్చేస్తే తిరిగేస్తూ ఉంటది. మేము అక్కడ కూర్చుంటే వెళ్ళు అంటే వెళ్ళదు. ఇంక దాన్ని వెళ్ళగొట్టాలంటే ఇంక గట్టిగా మేము అరవాలి, లేదంటే అక్కడే ఉండిన కర్ర తీస్తేనే గాని వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? వీళ్ళు వెళ్ళమంటారు కానీ నేను వెళ్ళొచ్చేయండి, నాకు చదువైన వాళ్లే కదా,
నాకు నెలవైన వాళ్లే కదా అని అక్కడే తచ్చాడతారు. అలాగే ఈయన కూడా అక్కడే తచ్చాడుతూ వెళ్లకుండా ఉంటే ఇంకా దేవాది దేవుడు ఏం చేసినాడు, బయటికని వెళ్ళగొట్టినాడు. అలా వెళ్ళగొడటానికి 2 కారణాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి, అతడు పాపిగా యుగయుగాలు జీవించకూడదు. రెండవది, అతడు ఏ నేల నుండి తీయబడినాడో ఆ నేలను అతడు ఇప్పుడు ఏం చెయ్యాలా, సేద్యం అంటే వ్యవసాయమో చెయ్యాలి. ఈ దినాన్ని వ్యవసాయం అంటే అందరికీ వేళాకోళమే. వ్యవసాయం చేసుకునే వాడికి పిల్లనివ్వరు, పొలం పని చేసుకునే వాడికి ఒక నెల పొలం పని చేస్తున్నావా, అరే పొలం పనేనా, ఇంకే పని రాదా, అసలు వాడు పొలం పని చేస్తున్నాడు కాబట్టి 5 ఏళ్లతోటి అన్నం తింటున్నాం తెలుసా మనకి. అది మనం గమనించాం. వ్యవసాయం అన్నా పొలం పని అన్నా వ్యవసాయదారుడన్నా చాలా తక్కువగా చూస్తారు. ఇక్కడ చాలా మందికి వ్యవసాయం పని కూడా తెలియదు. వ్యవసాయం పని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ పొలంలోకి వెళ్లి ఆ కుప్పను ఉంచిన వాళ్ళు, లేదా కట్టేది కట్టిన వాళ్ళు, కోత కోసిన వాళ్ళు, ఊడు పూడ్చుతారు కదా, నారుమడి వేస్తారు. నారుమడి వేసిన తర్వాత నారు తీసిన వాళ్ళు, నారు కట్టలు కట్టిన వాళ్ళు, ఆ నాట్లు నాటేటప్పుడు కట్టలు ఇసిన వాళ్ళు, ఆ కట్ట మోసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ పనులన్నీ చెయ్యాలి. ఆ పనులు చేస్తేనే వ్యవసాయం యొక్క విలువ తెలిసేదిగా ఉంటారు. అసలు దేవాది దేవుడు భూమి మీద మొట్టమొదటి మానవుడిని ఏదెనులో నుండి వెలపటికి పంపడానికి గల కారణం ఏంట్రా బాబు అంటే, నువ్వు వ్యవసాయం చెయ్యాలా. ఇవాళ ఏం చేయమంటున్నారు, నువ్వు ఇంజనీర్ చేయి, నువ్వు డాక్టర్ చేయి, నువ్వు యాక్టర్ చేయి, వ్యవసాయం చెయ్యి అని చెప్పేవాడు ఒక్కడు ఉండడు, అగ్రికల్చర్ చదివించేవాడు ఒక్కడు ఉండడు. నా ప్రియులారా, ఇక్కడ దేవాది దేవుడు రెండవ ఉద్దేశం అనగా ఆదామును వెలపటికి వెళ్ళగొట్టడానికి కలిగిన ఉద్దేశం ఏంటయ్యా అంటే, అతడు వ్యవసాయము చెయ్యాలా, అతడు తన ఆహారాన్ని తానే పండించుకొని తినాలి. మనం ఎవరో పండించిన ఆహారం కొనుక్కొని తింటూ ఉంటాం. రెండోది, ఉచితంగా మనకి రేషన్ ఇస్తే వాటిని తినం సరికదా, ఏం చేసుకుంటామండి, అది మనకు అలవాటు అయిపోయింది. మనందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ బియ్యం తినలేమన్నా, ఆ బియ్యం తింటే అమ్మ బాబు అన్నం అరగడం లేదన్నా, ఏ బియ్యం తినడం మరి, మన అమ్మ ఏ బియ్యం తిన్నదో అడగండి ఒకసారి. ఇంకా మీ అమ్మమ్మలు ఉంటే ఏం బియ్యం తిన్నారో అడగండి. అమ్మ కూడా ఉంటే గనక వాళ్ళని అడగండి, బాబు మా ఇంట్లోనూ ఇంత గొయ్యి ఉండేది బాబు, ఆ గోతులు శుభ్రంగా అలుక్కునేవాడు, అందులో వడ్లేసి దంచుకునేవాడు, ఆ దంచుకున్న దాన్ని చెరుక్కునేవాడు, ఆ దంపుడు బియ్యం మీద తినేవాళ్ళం అని చెప్పి మా అమ్మ చెప్పింది నాకు. మా ఇంట్లో ఉండేదంట, రోలు రోకలు వేరు, ఇంట్లోనే గొయ్యి ఉంటుందంట, ఆ గోతులో దంచుకునేవారు, దంచుకొని చెరుగుకుని ఆ దంపుడు బియ్యం తినేవారు. నడువు నొప్పి అని మా అమ్మ ఎప్పుడు అనలేదు, కాలు నొప్పి అని ఎప్పుడు అనలేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఓ కొన్ను లేదు, కంటి చూపు తగ్గలేదు. ఏం బియ్యం తిన్నారు వాళ్ళు? మనం ఏం బియ్యం తింటున్నాం? సన్నగా ఉండాలా, నాజూకు బియ్యం తింటున్నామేమో, నాజూకైన రోగాలన్నీ కూడా వచ్చాయి. ప్రియులరా, పండించుకొని తినడం, లేదా ఆకుకూరలు పండించుకొని తినడం, కాయగూరలు పండించుకొని తినడం, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్ల దగ్గర కూడా ఏం చేయాలి, మీరు వ్యవసాయం చేయడం నేర్చుకోండి. పూల మొక్కలు పెంచడం కాదు కానీ కూరగాయ మొక్కలు పెంచండి, పాదులు పెంచండి, ఆకుకూరలు పెంచండి. వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరు, అంటే ధాన్యం పండిస్తేనే వ్యవసాయం కాదు, ధాన్యము గోధుమలు పండిస్తేనే వ్యవసాయం అని అనుకోవక్కర్లా. చిక్కుడుగాయలు పండించవచ్చు, కాకరకాయలు పండించవచ్చు, దొండపాదు పెట్టుకోవచ్చు, గోంగూర, తోటకూర, బచ్చల కూర పండించుకోవచ్చు, ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలా, నువ్వు ఏ నేల నుండి తీయబడినావో ఆ నేలను నువ్వు నేను ఏం చేయాలా, సేద్యము చెయ్యాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇది ఏదేను తోట యొక్క అనుభవం. మరి జీవం కలిగిన దేవుని యొక్క మందిరం యొక్క అనుభవం ఏమిటి? ఏదేను తోటకి జీవం కలిగిన దేవుని మందిరానికి రెండింటినీ మనం సరిపోల్చుకుంటూ వెళుతున్నాం. అక్కడ ఉండినవి ఇక్కడ కూడా చాలా ఉండినవి. కాబట్టి ఇక్కడ ఏముండినవి, ఇక్కడ ఏముండినవో 3-4 విషయాలు దయచేసి చూద్దాం. ఇక్కడ ఆయన వెళ్ళగొట్టినాడు లేదా పంపివేసినాడు. ఇప్పుడు ఆయన కొత్త నిబంధనకు వచ్చేసరికి తన కుమారుడి దగ్గర రక్తమును చిందించి ప్రాణం పెట్టిన తరువాత
ఆ సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిది రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో చాలండి. ఇప్పుడు ఏం చేసినాడంటే పిలిచినాడు. అక్కడ ఏం చేసినాడు? వెళ్ళగొట్టినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలిచినాడు? ఎవరిని నిర్ణయించినాడో ముందుగా ఎవరిని నిర్ణయించినాడో మీరు గమనించండి. ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో ఇప్పుడు మన గ్రామమే ఉంది. మన గ్రామంలో సుమారు ఒక 2 లక్షల మంది అయినా లేదా ఒక 50,000 మంది అయినా నివసిస్తూ ఉంటారు. కానీ 50,000 మంది రక్షించబడలేదు. అలాగే 50,000 మందిని ఆయన పిలవడం లేదు. 50,000 మందిలో సుమారు ఈయన ఒక 10,000 మందిని నిర్ణయించుకున్న వారినే పిలిచినాడు. చూడండి, నెహ్రూ కాలనీలో 1వ వీధిలో ఎన్నో ఇళ్లు ఉన్నాయి. 1వ వీధిలోనే ప్రతి ఇంటిలోనూ 4 చొప్పున ఉన్నారనుకుందాం. ఈ చివరి నుండి ఆ చివరి వరకు 2 వైపులా ఇల్లులు లెక్కేస్తే ఎంతమంది వస్తారు? సుమారు ఒక 100 మంది అయినా వస్తారు. ఈ 100 మందిలో ఎంతమందిని నిర్ణయించుకున్నాడు? ఎంతమందిని పిలిచినాడు? ఆ పిలిచిన వారిలో నీవు నేను ఉన్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో నా పితరుడైన ఆదామునైతే నువ్వేం చేసినావు? వెళ్ళగొట్టినావు. ఈ భూమి మీద ఉండిన అనేక మంది జనాభాలో నన్ను నిర్ణయించుకున్నావు. నన్ను నిర్ణయించుకుని నన్ను నీ సన్నిధికి వచ్చినట్లుగా ఏం చేసినావు? పిలిచినావు. నన్ను పిలిచినందుకు నీకు వందనాలయ్యాట. ఆయన్ను ఆరాధించుకుందాం. రెండవదిగా చూడండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది పిలువబడినారు? చాలా మందిని పిలుస్తూ ఉంటాం. చూడండి, 3 దినాలు ఉపవాస పండుగలండి అని ఇంటింటికి వచ్చి పిలుస్తూ వచ్చిన. అది చాలా మంది ఏమనుకుంటారంటే సేవకుడు పిలుస్తున్నాడండి, సేవకురాలు పిలుస్తుందండి అని అనుకుంటారు. ఆ రోజు ఉదయం కూడా ఇంటింటికి వచ్చి పిలిచిన. మీ ఇంటికి రాలేదన్న నన్ను క్షమించండి. మరి చాలా మంది ఇళ్లకు వచ్చిన, అందరి ఇళ్లకి తిరిగిన. వారు తలంచేది ఏమిటంటే సేవకుడు వచ్చినాడు. కానీ మిమ్మల్ని పిలిచేది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకంటే మీ పితరులను వెళ్ళగొట్టాను, కానీ మిమ్మల్ని పిలుస్తున్నాను రా బాబు రండి అంటున్నాడు ఆయన. మిమ్మల్ని నిర్ణయించుకున్నాను, అందుచేత నా హృదయంలో మీ పేరు తలంచినాను, ఒక ఏర్పాటు కలిగి ఉన్నాను మీ కొరకు. అందుకు మిమ్మల్ని నిర్ణయించుకొని మిమ్మల్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? పిలిచినా గాని ఎంతమంది వచ్చినారంట? చదివాము 22:14. పిలువబడిన వారు అనేకులు. అంటే ఆ పిలువబడిన వారిలో కూడా దేవునింటికి వచ్చేటట్లుగా ఆయన ఫిల్టరేషన్ చేస్తారు. ఫిల్టరేషన్ దేనికో గాని ఫిల్టరేషన్ అనేది చెప్పినాడు మొన్న వచ్చిన అన్న. ఫిల్టరేషన్ చేసినాడు. ఎందుకు ఫిల్టరేషన్ చేసినాడు? అందరినీ పిలిచినాను గాని రావడం లేదు కదా అని ఆ వచ్చిన వారిలో ఆయన మళ్ళా ఫిల్టరేషన్ చేసినాడు. ఇప్పుడు ఉదయకాలము నీవు ఒకటి ఆయన పిలుచిన వారిలో ఉన్నావు, రెండోది ఆయన ఏర్పరచుకుని వారిలో ఉన్నావు. నీ పితరుడిని నా పితరుడిని ఆయన వెళ్ళగొట్టినాడు, మనలనైతే ఆయన ఒకటి పిలిచినాడు, రెండవది ఏర్పరచుకున్నాడు. ప్రభువా, ఇక్కడ ఉన్న కోట్లాది మందిలో నువ్వు నన్ను నిర్ణయించుకుని పిలిచినందుకు నీకు వందనాలు. రెండవది పిలిచడం మాత్రమే కాక నన్ను నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుందాం. 3వ మాట చూద్దాం. 3వ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎందుకు పిలిచినాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. ఎందుకు పిలిచినాడు? ఇప్పుడు ఆయన కుమారుడితో సహవాసం చేయడానికి, ఆయన కుమారుడితో స్నేహం చేయడానికి, ఆయన కుమారుడితో
పరిచయము కలిగి ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన కుమారుడితో నీవు నేను మాట్లాడుతూ, ఆయన కుమారుడు మనతో మాట్లాడుతూ ఏకముగా కలిసి జీవించడానికి పిలిచినాడు. మన పితరుడిని కూడా ఏదెనులో దేవుడు ఆదాముతో కలిసి ఉండేవాడు, ఆదాముతో సహవాసం చేసేవాడు, ఆదాముతో అవ్వతో మాట్లాడేవాడు. కానీ ఆదాము అవ్వలు ఏదెనులో తండ్రి యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఇప్పుడు వారి పిల్లలమైన మనకు నాతో మీరు సహవాసం చేయలేరు, నాతో మీరు మాట్లాడలేరు, నా వైపు మీరు చూడను లేరు. కాబట్టి మీ తండ్రే, మీ పితరుడే నాతో సహవాసము గడపలేకపోయినాడు. అందుకే తగ్గించుకొని మనుష్య కుమారుడిగా మీ వలె రక్తమాంసములు గలవానిగా శరీర రూపములో మీ వద్దకు నా కుమారుడు పంపుతున్నా, నా కుమారుడితో స్నేహం చేయండి, నా కుమారుడితో సహవాసం చేయండి, నా కుమారుడితో పరిచయం కలిగి ఆయనతో మీతో ఆయన కలిసి ప్రయాణిస్తూ. ఎమ్మాయి గ్రామస్తులంట యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి ప్రయాణించినారంట. యెరూషలేము నుండి ఎమ్మాయి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి ప్రయాణించినారు. మనము కూడా మన విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించిన గడియ మొదలుకొని ఆ రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో ఆయనను సంధించే వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసము చేస్తూ వెళ్లాలని నిన్ను నన్ను పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? కాలు నొప్పి ఉందని సయాటిక్ పెయిన్ వరకు స్వస్థతశాలకు వెళ్తే 7 వారాలు రమ్మన్నారన్న, అందుకు పిలిచినాడు. ఎందుకు 7 వారాలు రమ్మని పిలిచినాడా? అబ్బాయికి చదువు అయిపోయింది గాని ఉద్యోగం రాలేదన్నా, అందుకొరకు ఒక సేవకుడు చెబితే అక్క 7 వారాలు రాని కొడుకు ఉద్యోగం వస్తుందన్నాడు. అంటే ఉద్యోగం వస్తుందని పిలిచినాడా? ఆయన పిలుపులో ఉండిన ముఖ్య ఉద్దేశం ఆయన కుమారుడితో సహవాసం, ఆయన కుమారుడితో కలిసి ప్రయాణం, ఆయన కుమారుడితో కలిసి మన విశ్వాస జీవిత యాత్రను కొనసాగించుకోవడానికి. ఎందుకు పిలిచినాడు? సహవాసము కొరకు పిలిచినాడు, సహవాసము కొరకు. అందుకే ఉదయకాలం అయ్యా అనేక మందిలో నువ్వు నన్ను నిర్ణయించుకొని పిలిచినందుకు వందనాలు, నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. నన్ను పిలిచి నీ కుమారునితో సహవాసం ఇచ్చినావు, నీ కుమారునితో పరిచయం చేసినావు, నీ కుమారుడితో నాతో నీ కుమారుడు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు కొనసాగుతూ ఉండే భాగ్యం ఇచ్చినావు, నీకు వందనాలు. ఈ ఆరాధన ఎవరు చేస్తారండి? ఆయనతో నడిచేవారు చేస్తారు, ఆయనతో కలిసి జీవించేవారు చేస్తారు, ఆయనతో పరిచయం ఉన్నవారు చేస్తారు, ఆయనతో సహవాసం కలిగిన వారు చేస్తారు ఈ ఆరాధన. అది యథార్థమైన ఆరాధన, అది సత్యముతో కూడిన ఆరాధన. 4వ మాట చూసుకుందాం. 4వదిగా ఆయన ఎందుకు పిలిచినాడు? ఇదే కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను అక్కడ ఏం చేస్తున్నాడు? మన పితరుడిని ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలిచినాడు? ఆయన కుమారుడితో సహవాసము కలిగి ఉండడానికి పిలిచినాడు. రెండవది, నీ ఇంటిలోనూ నీ ఇరుగు పొరుగు వారితోనూ నీవు కలిగి ఉండిన ప్రతి స్థలములోనూ గొడవలాడడానికి పిలిచినాడు. కదండి, ఏమాడడానికి పిలిచినాడు? గొడవలాడడానికి పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? తగువులాడడానికి పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? దేనక్క కాదు, ఇరుగు పొరుగు వారితో గొడవలాడడానికి కాదు, ఇరుగు పొరుగు వారితో తగవలాడడానికి కాదు. అమ్మో ఆ అక్క పేరు శాంతక్క గాని, ఈ శాంతక్క కాదులేండి, శాంతక్క గాని, అయ్యి బాబోయ్ ఇంట్లో అస్సలు ఎప్పుడు శాంతమే ఉండదండి బాబు. ఆమె ఎలా ఉంటుందో తెలుసండి.
కలకత్తాలో ఉన్నది చూడండి అని అంటారు. అంటే పేరుకు తగిన జీవితం లేదు. నా ప్రియులారా, మనలను పిలిచిన పిలుపునకు తగిన బ్రతుకు మనం బ్రతకాల. మిమ్మల్ని పిలిచిన పిలుపును నిశ్చయము చేసుకొనుడి అని అంటారు. మనల్ని ఆయన పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు? ఆయన కుమారుడితో సావాసం కలిగి ఉండడానికి పిలిచినాడు. రెండవది, సమాధానం కలిగి ఉండడానికి పిలిచినాడు. ఒకవేళ నీతో ఎవరు గొడవ పడినారు, నీదే తప్పు, వాళ్ళు నీతో గొడవ పడినారు, నువ్వు మాత్రం మూతి బిగించుకొని పట్టుదల పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం మానేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వాక్యం వినిన తరువాత నీవేం చేయాలా? సమాధానపడాలా. అక్క, అన్న, నన్ను దేవుడు ఆయన కుమారుడితో సావాసానికి పిలిచాడు, అందుకు ఉదయం ఆయన ఆరాధించాడు. అంతేకాదు, నా ఇంటిలోనూ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా స్నేహంగా ఉండడానికి పిలిచినాడు. అందుకే దయచేసి నన్ను క్షమించండి, నాదే పొరపాటు, నాదే తప్పిదం, నేనే అతిక్రమం చేసిన, నన్ను దయతో క్షమించండి. అప్పుడు నీ ఆరాధన యథార్థమైనది అవుతుంది. అప్పుడు నీ ఆరాధన నిజమైనది అవుతుంది. అప్పుడు నీవు చేసిన ఆరాధన సత్యముతో కూడిన ఆరాధన అవుతుంది. సమాధానముగా ఉండుటకు మమ్మను పిలిచినందుకు నీకు స్తోత్రములు. మరొక మాట చూసుకొని మనం ఆరాధనకు వెళదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకడు దాసులై. ఎందుకు పిలువబడినామంటే మూడవదిగా అమ్మా, స్వతంత్రులుగా ఉండాలా. మనం ఎవరికి దాసులం కాదు. చిన్న సిగరెట్కి దాసులైపోతారు కొందరు, చిన్న మాట బూతు మాటకు దాసులైపోతారు కొందరు, కాబట్టి చిన్న గ్లాసులో ద్రవ పదార్థానికి దాసులైపోతారు కొందరు. మనం ఆ వాటికి దాసులము కాకూడదు. అవన్నీ మనకి దాసరకం చెయ్యాలా. నేను సిగరెట్ కాల్చాలనుకుంటే కాల్చుతాను, లేకపోతే మానేస్తా. భక్సింగ్ గారు సిగరెట్లు కాల్చిన, అకుల గారు మీరేం కాల్చిన సిగరెట్లు, ఏం సిగరెట్ కాల్చున్నామో నాకు తెలియదు, కానీ భక్సింగ్ అన్న గారు కాల్చిన సిగరెట్ గోల్డ్ బాక్స్ అండి. బంగారపు పెట్టెలో పెట్టుకొని, బంగారపు పెట్టి ఇలా పెట్టుకొని, సిగరెట్ ఇలా పెట్టుకొని కాల్చుతుంటే దొరలు అనుకునేవారంట, మన ఇంగ్లాండ్ దొరలు మించిపోయి కాల్చుతున్నాడు అనేవారు. అయితే ఈ దీనికి ఆయన బానిస కాలేదు. ప్రభు ఎప్పుడైతే ఆయనను పిలిచినాడో ఆయన పాపము నుండి విమోచించబడి నీతికి దాసుడైపోయినాడు. నీతికి దాసుడైపోయి దీని నుండి ఏమైపోయినాడు? స్వతంత్రుడైపోయినాడు. ఆ లండన్ నగరంలో ఉండిన భ్రష్టత్వం అంతా అయినా తన వంట పట్టించుకుని పూసుకున్నాడు. ఫెయిర్ లవ్లీ మనం ఇలా రాసుకుని పూసుకుంటామే, అలా భ్రష్టత్వాన్ని పూసుకున్న మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాక స్వతంత్రుడైపోయినాడు. ఏ వ్యసనానికి అతడు బానిస కాలేకపోయినాడు. అవన్నీ కూడా ఇతని కాళ్ళ దగ్గరికి వచ్చేవి. వాటన్నిటినీ కాళ్ళతో తన్ని పాడేసినాడు, గాని ఏ ఒక్కదానికి ఆయన మరలా బానిస కాల. మనలను స్వతంత్రులుగా ఉండటకు పిలిచినాడు. మనం ఏ ఒక్కరికి బానిసలము కాదు, వ్యసనాలకు బానిసలము కాదు, అధికారులకు బానిసలము కాదు, మనుషులకు బానిసలము కాదు. చాలా మంది బానిసలుగా పని చేయించారు నా చేత కూడా. ఎందుకు అంటే మేము జీతం ఇస్తున్నాం అనేవారు. వాళ్ళు ఏమనేవారంటే మేము జీతం ఇస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు నన్ను స్వతంత్రుడిగా చేసినాడు. అందుచేత ఈ ఉదయకాలం నేను ఆరాధించగలనయ్యా. వ్యసనాల నుండి విడిపించినావు, మనుషుల అధికారం కింద విడిపించినావు, పాపం అనే దాస్యపు కాడి క్రింద నుండి నన్ను విడిపించినావు. నీకు దాసునిగా చేసి ప్రేమతో ఒకరికి ఒకరము దాసులయ్యేటట్లుగా నన్ను స్వతంత్రుడిగా చేసినందుకు నీకు వందనాలంటే ఆయనను ఆరాధిస్తాను. నీవు ఆరాధించగలవా అలాగా? ఇంకా దేనికన్నా బానిసత్వంగా ఉన్నావా? ఒకవేళ ఏది నిన్ను గెలిచిందో దాని బానిసత్వం కింద నీవు ఉంటే అక్కడ చెప్పినట్టు చూడండి, శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. శారీరక క్రియలు శరీరాన్ని దాని ఇచ్చలను తృప్తిపరచడానికి,
తృప్తిపరచడానికి పళ్ళు పీకేస్తాయటండి. ఏది చుట్ట కాల్చుకుపోయినా సిగరెట్ కాల్చుకుపోయినా పళ్ళు పీకేస్తాయి. ఒక్క పొడి ప్యాకెట్ వేసుకుంటారు. ఆ ఒక్క పొడి ప్యాకెట్ ఆ టయానికి వేసుకోకపోతే నోరంతా దొలాగా. అంటే ఇవన్నీ కూడా ఏ క్రియలు? శారీరక క్రియలు. నరాలు ఇలాగ అయిపోతున్నాయంట. ఏంటంటే 3 వారాలు బట్టి మానేసానన్న, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ అయిపోతుంది అన్న, అర్జెంటుగా వెళ్ళి ఒక గ్లాస్ తీసుకోండి అంటే అప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే అన్న నువ్వు చెప్పాక కొంచెం నరాలు బాగున్నాయి అంటే ఏమైపోతుందా? శరీరము వాటికి బానిస అయిపోయింది. ఆ వాటి బానిసత్వము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో 3 మేకుల మీద 5 గాయాలతో ఆయన రక్తమంతా చిందించారు. ఆ రక్త ప్రోక్షణం కిందికి వస్తే నీవు నేను స్వతంత్రులమవుతావు. ఏ సహోదరుడా, ఏ సహోదరి, మన తండ్రినైతే వెళ్ళగొట్టినాడు, మనల్ని అయితే ఏం చేసినాడు? పిలిచినాడు. పిలవడమే కాదు, ఏర్పరచుకున్నాడు. ఎందుకు పిలిచినావు? ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా అంటే నా కుమారుడితో సహవాసం కొరకు పిలిచిన, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండడానికి పిలిచిన, నీ అలవాట్లు, నీ వ్యసనాలు, నీ బానిస సంఖ్యలన్నిటి నుండి నేను విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేసి స్వాతంత్రము కలిగిన, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంట? 1947 ఆగస్టు. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తముతో కొనబడి కడగబడిన అనుభవం ఎప్పుడు నీ జీవితంలో వస్తుందో అప్పుడు నువ్వు స్వతంత్రుడివి. అప్పుడు శారీరక క్రియలు నీ మీద ఏలుబడి చేయవు. వాటన్నిటి నుండి కూడా నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆ దినాన ఆరాధిస్తావు. చివరి మాట చెప్పి ముగిస్తా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు మనలను. కాబట్టి ఆయన మనల్ని ఎందుకు పిలిచినాడు? పరిశుద్ధులుగా ఉండుటకు, సమాధానముగా ఉండుటకు, స్వతంత్రులుగా ఉండుటకు, ఆయన కుమారుడితో సహవాసము కలిగి ఉంటాడు. నువ్వు పిలువబడినావు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగినావు. నువ్వు ఏర్పరచుకునబడినావు. అందుచేతనే ప్రత్యేకమైన రీతిలో ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నావు. కాబట్టి నిన్ను నీవు ఈ సమయంలో దయచేసి ప్రభువా నన్ను నీ కుమారుడితో సహవాసానికి పిలిచినందుకు వందనాలు, సమాధానంతో ఉండుటకు నన్ను పిలిచినందుకు మీకు వందనాలు, పరిశుద్ధులుగా ఉండుటకు నన్ను పిలిచినందుకు వందనాలు, స్వతంత్రుడిగా స్వతంత్రులు అని అన్నారని భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా మీద భర్తగా యజమాని ఏం చేస్తున్నావు, ఇక నుంచి నువ్వు అలాంటి పని చేయకో అని చెప్పని అన్నారు. కానీ భర్తకి ఏమై ఉండాలా? లోబడి ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఏమై ఉండాలా? లోబడి ఉండాలి. మనమందరము దేవునికి ఏమై ఉండాలా? లోబడి ఉండాలి. అలవాట్లకు, వ్యసనాలకు, శారీరక క్రియలకు విడిచిపెట్టి వాటి నుండి మనం ఏమై ఉండాలా? స్వతంత్రులమై ఉండాలి. మన అలవాటు ఇది వరకు ఒక అలవాటు ఉంది, అది మళ్ళా నా దగ్గరకు వచ్చింది. బయటికి వెళ్ళా, నేను ఇప్పుడు స్వాతంత్రం పొందిన, యేసు రక్తంతో కడగబడిన. అలాగైతే నీ పళ్ళు నేను నమిలేస్తా, నువ్వు నన్ను సిగరెట్ గా కాల్చకపో. పళ్ళు ఏమవుతావు? నవ్వులో యేసు రక్తంతో నా పళ్ళు కడుక్కుంటానన్నాను అనుకో, అప్పుడు పళ్ళు పీకేసి జబ్బు ఏమైపోతే వదిలిపో. నరాలన్నీలా బిగబట్టే జబ్బు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతాయి అవు నరాలు? నా యేసు రక్తంతో నరాలన్నీ కడుక్కుంటున్నా, యేసు రక్త ప్రోక్షణ నరాలు తెచ్చుకుంటున్నా అంటే నరాలన్నీ ఏమవుతాయి? సడలించబడతాయి, స్వాతంత్రము పొందుతాయి. స్వతంత్రులుగా ఉండుటకు నన్ను పిలిచినందుకు యేసు ప్రభువా నీకు వందనాలంటూ ఆయన ఆరాధిస్తున్నాను. నా పితరుడినైతే నువ్వు వెళ్ళగొట్టినావు, నన్నైతే నీవు ఏర్పరచుకుని నిర్ణయించుకుని పిలిచినందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుకుంటాను. 1-2 మాటల ద్వారా ఆయన పరిశుద్ధుడానికి వందనాలు. ఈ రీతిగా మొదటి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందినందుకు మీకు వందనాలు. మా ప్రీతండి, మీ ఇంటికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నాయన ఉమ్మక చెయ్యిలాగను తగ్గించమని, చల్లై దుర్గను దయతో జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డ పావని మా మధ్యకు వచ్చింది, ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. చిన్న బిడ్డ నాయన మీరే దీవిస్తూ రండి నాయన. మరి పండు అయితే చిన్నతనంలో ఎంతో స్పష్టముగా బైబిల్ చక్కగా పట్టుకుని మందిరానికి నడిచి వచ్చే బిడ్డ ప్రభువా నాయన మీరే పావని విషయంలో మీ కృపను, మీ దయను కోరుతూ వస్తున్నాం.
సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ ఇంటికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా మనము చేసుకుంటూ వారపు కార్యక్రమాలన్నిటి కొరకు సిద్ధపరచమని, మా చంటి బిడ్డలను మీరు ఆశీర్వదించమని, నా పిల్లలు అనగా నీ రక్తముతో కొనబడిన నీ పిల్లలు, నీ పేరు పెట్టబడిన వారందరూ నీ పిల్లలు, వారిని మీరు చేతులెత్తి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు సదాకాలము మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.